రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ అంటున్నాడు. ఓకే, సో సేమ్ వేలో రిలేట్ అయి ఉండాలంటే చూద్దాం. ఆ నెంబర్స్ ఏమున్నాయి మనకి 108 54 ఇచ్చారు, ఇంకొకటి 78 39 ఇచ్చారు. సేమ్ ఇలానే రిలేట్ అయ్యే నెంబర్స్ ఆప్షన్స్లో ఏమున్నాయి అని అడుగుతున్నాడు చూడండి. సో ఒకసారి గమనిస్తే 108 54 ఏంది, ఒక దాంట్లో ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉంది. 108లో హాఫ్ 54, 78లో హాఫ్ 39 కదా. సో ఇచ్చిన ఆప్షన్స్లో హాఫ్ ఏ ఉన్నాయో చూద్దాం. సో 12 24 ఇది కాదు, 65 13 ఇది కూడా కాదు, 96 48 ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉంది, 54 18 ఇది కూడా కాదు కాబట్టి సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ డివైడెడ్ బై అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఇంటూ అండ్ ప్లస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అంటుంది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ దేనికి ప్రియారిటీ ఇవ్వాలంటే మనం డివైడెడ్ బైకి ఇవ్వాలి. ఓకే, సో ఏ ప్లేస్లో డివైడెడ్ బై వస్తుంది, డివైడెడ్ బై అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్ అంటుంది కదా. సో డివైడెడ్ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై వస్తుంది. సేమ్ ఇంటూ ప్లేస్లో ప్లస్, ప్లస్ ప్లేస్లో ఇంటూ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ డివైడెడ్ బైకి ప్రియారిటీ ఇవ్వాలి, నెక్స్ట్ ఇంటూకి ఇవ్వాలి, ప్లస్లు మైనస్ లాస్ట్ ఈజ్గా రాసుకోవాలి ఫస్ట్ స్టెప్లో. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై కదా. సో ఫస్ట్ నుంచి చూద్దాం. ప్లస్ ప్లేస్లో ఎంత వస్తుంది మనకి, ఇక్కడ మనకి ఇంటూ వస్తుంది కదా. సో 15 105. సో డివైడెడ్ బై ప్లేస్లో మైనస్ వస్తుంది కాబట్టి దాన్ని అట్లా ఉంచాలన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది మనకి. ఓకే, సో ఇక్కడ 7 ఇంటూ 48 ఉంది, అంటే ఇంటూ ప్లేస్లో ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. ఓకే, సో ప్లస్ అట్లనే రాస్తున్నా. ఇక్కడ 48 - 2 అంటే డివైడెడ్ బై వస్తుంది కదా. సో ఎంత వస్తుంది దీని వాల్యూ, 24 వస్తుందా. సో 24 ఇక్కడ ప్లస్ ప్లేస్లో ఇంటూ వస్తుందిగా. సో ఇంటూ 23 ఇది కూడా చేయొస్తే మీరు డైరెక్ట్ చేయండి, 24 × 23. ఓకే, సో లేదు అంటే ఇక్కడ రాసుకోండి, ఒక స్టెప్ ఎక్స్ట్రా అయితే మనకి అంతే. సో 24 × 23 అంటే ఎంత మనకి, 24 2 48 480. 24 3 ఎంత, 24 3 3 2 6 3 4 72 కదా. సారీ, సో 72 2 15 4 + 1 ఎంత 5 552. ఓకే, సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 105 ఇది 4 అనుకుందాం. సో 105 + 4 అంటే 109. 109 - 7 ఎంత 102. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 654. ఓకే, సో లేదు ఇదంతా మేము చేయలేము సార్ అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ చూడండి ఎంత, 4 × 12 అంటే యూనిట్ డిజిట్ ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది మనకి, టోటల్గా 102 వస్తుంది. ఓకే, సో 2 + 2 యూనిట్ డిజిట్ 4 ఉండాలి. సో ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి అది మన ఆన్సర్ అయితే. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 లైక్ ఆడ్ మెండ్ అవుట్ అంటారు. సింపుల్గా డిఫరెంట్గా ఉన్నది మనం ఐడెంటిఫై చేయాలి. సో చూడండి, సో ఇలాంటివి వచ్చినప్పుడు టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే మనం డైరెక్ట్ ఏం చేయాలంటే వీటిని నెంబర్స్లోకి రాసుకోండి. ఓకే, సో 14 7 11 20 13 17 Q 17 10 14 9 2 5. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఎంత ఉంది, -7. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, +4. సో -7 ఉంది, +4 ఉంది, -7 ఉంది, +4 ఉంది. సో -7 ఉంది, +3 ఉంది. సో డిఫరెంట్గా ఉంది ఏముంది, ఇదే కాబట్టి సో ఇది మన ఆన్సర్. లేదు మేము డైరెక్ట్ చూసుకుంటాం సార్, ఇక్కడ నుంచి ఇక్కడికి 14 7 -7 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 7 K అంటే 11 +4 ఉంది, ఇలా కూడా చూసుకోవచ్చు. మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఆన్సర్ పర్ఫెక్ట్ రావాలంటే పెన్ మీద స్పీడ్గా రాసేసుకుంటే అయిపోతుంది. ఎలాగో మనకి ఇలా చూసుకోవడం కొంచెం కష్టమే సిస్టంలో కాబట్టి చూసి రాసుకోండి, మీ ఇష్టం అది. ఓకే, సో సిలాయిజం ఇచ్చాడు చూడండి, ఏమంటుండు, సమ్ గన్స్ ఆర్ రోజెస్ అంట, సమ్ గన్స్ ఆర్ రోజెస్. ఓకే, సో దీనికి కూడా వేరే మెథడ్ ఉంటుంది, కానీ ఇప్పుడు అడాప్ట్ చేసుకోవడం కష్టం కాబట్టి సో ప్రస్తుతానికి ఇలా రాస్తున్నా. సమ్ గన్స్ ఆర్ రోజెస్ అంటుండు, ఆల్ రోజెస్ ఆర్ బ్యాట్స్ అంటుండు. సో ఆల్ రోజెస్ ఆర్ బ్యాట్స్. సో ఇప్పుడు ఏంటిది, సమ్ గన్స్ ఆర్ బ్యాట్స్ అంటుండు, అంతే కదా, గన్స్ బ్యాట్స్ అవుతుంది కదా. సో ఆల్ బ్యాట్స్ ఆర్ రోజెస్, ఆల్ బ్యాట్స్ ఆర్ రోజెస్ పాసిబుల్ అయితే కాదు. సో ఇది ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గర్ల్ ఈస్ కోడెడ్ యాజ్ 5317 అండ్ ఇంక్స్ ఈస్ కోడెడ్ యాజ్ 2146. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఐ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అంటుంది. ఓకే, సో ఒకసారి గమనిస్తే చూడండి, గర్లో ఇంక్స్లో కామన్ ఉంది ఏంది, ఐ మాత్రమే ఉంది. ఓకే, సో ఈ 5317లో 2146లో కామన్ మాత్రమే ఉంది, 1 మాత్రమే ఉంది, అంతేనా. సో 1 మాత్రమే కామన్ ఉంది కాబట్టి ఐకి కోడ్ ఏమైంది 1 అవుతుంది. జస్ట్ అబ్జర్వేషన్ ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అబ్జర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. రీజనింగ్లో మీరు చదువుతుండగానే అబ్జర్వ్ చేసుకోవడం నేర్చుకోండి. ఈచ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ద నెంబర్ 2 4 3 6 8 5 7 is arranged in ascending order from left to right. What will be the sum of the digits which are third from the
లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ ఇన్ ద న్యూ నెంబర్ దస్ ఫార్మ్ అంటుంది. ఓకే, సో చూద్దాం ఏమంటుంది మనకి ఇక్కడ. అసెండింగ్ అంటుంది. ఓకే, సో అసెండింగ్ డిసెండింగ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఎట్లా గుర్తుపెట్టుకుని అంటే మీరు ఒక స్టెప్స్ దగ్గర నిలబడ్డారు అనుకోండి, అసెండింగ్ అంటే ఎక్కడం, డిసెండింగ్ అంటే దిగడం. ఎక్కడం అంటే ఏంటిది, మనం చిన్న నుంచి పైకి వెళ్తాం కదా, సో అసెండింగ్ ఏ ఎక్కడం అని గుర్తుపెట్టుకోండి, డిసెండింగ్ దా దిగడం అని గుర్తుపెట్టుకోండి. సో సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి. అసెండింగ్ అంటే ఏంటిది, మనకి ఇక్కడ ఎక్కడం అంటే చిన్న నుంచి పెద్ద అన్నట్టు. సో రాయండి, స్మాలెస్ట్ 2 ఉంది, తర్వాత 3 ఉంది, తర్వాత 4 ఉంది, తర్వాత 5 ఉంది, తర్వాత 6 ఉంది, తర్వాత 7 ఉంది, తర్వాత 8 ఉంది. ఓకే, వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు ఏమంటుండే, వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ విచ్ ఆర్ థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్. ఓకే, సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ ది రైట్. ఇది సెకండ్. ఏమడుగుతుండు, సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటుండు. ఇవి రెండు డిజిట్స్ వస్తుంది. 4 + 7 ఎంత, 11. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ ఆన్ ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటుంది. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఒకసారి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ అంటే ఫస్ట్ ఉన్నవి చూసుకోండి, ఎండింగ్లో ఉన్నవి చూసుకోండి. ఓకే, సో ఏది కనుక్కుంటే మన ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ చూడండి ఒక్క దగ్గర మాత్రమే 2 ఉన్నాయి. ఎస్సీ ఎల్కే ఏది వస్తుందో చెప్తే మనకి మ్యాక్సిమం కొంచెం తొందరలో ఛాన్స్ ఉంది. సో లాస్ట్ చూద్దాం, చూడండి డి ఎంత, 4, 6, 8, 10. నెక్స్ట్ టైం వస్తుంది లాస్ట్ లెటర్ 12 వస్తుంది. ఓకే, సో 12 దేనికి వస్తుంది, ఎల్కి వస్తుంది. సో డైరెక్ట్ ఆన్సర్ అయిపోయింది మనకి ఇక్కడ. ఓకే, సో మీకు డౌట్ ఉంటే ఇంకొక లెటర్ చెక్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్ పెట్టేయండి. ఓకే, సో ఇన్ ద ఫాలోయింగ్ triads each group of letters is related to the subsequent the following a certain logic. Select from the given options the one which follows the same logic అంటుంది. ఓకే, సో చూద్దాం, చూడండి ఇది చూడండి ఒకసారి. ఇది ఎంఐఎన్కే ఉంటే ఇది ఐకేఎన్ఎం అనేది, ఇదేమో కేఎన్ఐఎం అనేది. ఓకే, సో అంటే ఏమైంది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 2 3 4 అనుకుందాం మనం. ఓకే, సో కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి ఇలా ఉండండి. ఇది 1 2 3 4 అయితే ఇక్కడ ఏమైంది, మారిపోయినాయి కదా. ఇక్కడ 2 వచ్చింది ఇక్కడ. ఓకే, సో 2 వచ్చింది, 4 వచ్చింది, ఎన్ ఏంటిది 3, 2 4 3 1. ఓకే, సో ఫస్ట్ ఇది చెక్ చేయండి, మనకి ఇది చెక్ చేస్తే సరిపోదు. ఇవి కూడా చూడండి, ఇవి కూడా మ్యాక్సిమం అదే ఉంటుంది. ఇది 1 2 3 4 ఉంటే, సో ఇది ఎట్లా ఉంది, ఇది 2 4 3 1. ఓకే, సో అట్లా ఏమున్నాయో చూడండి ఆప్షన్స్లో. 2 4 3 1 ఉంది కదా, సేమ్ 1 2 3 4 రాసుకున్నా. ఓకే, సో ఇది 2 1 వస్తుంది. సో నాకు 2 1 కావద్దు కదా, 2 4 3 1 కావాలి. ఓకే, సో ఎలిమినేట్ చేసేసినండి. మళ్ళీ ఇది 1 2 3 4 రాసుకున్నా. సో నాకు 2 వచ్చింది, 1 వచ్చింది. ఓకే, సో ఇది కూడా కాదు, నాకేం కావాలి, 2 4 3 1 కావాలి, అంతే కదా. సో ఇక్కడ నాకు 1 2 3 4 వచ్చింది. ఓకే, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇది డైరెక్ట్ కాదు. సో ఇక్కడ మళ్ళీ 1 2 3 4 అంటే, సో ఇక్కడ ఎంత వచ్చింది 2, డి ఎంత 4. ఓకే, సో ఆర్ ఎంత 3, సి ఎంత 2 4 3 1 వచ్చింది కదా. సో ఇదేనా ఆన్సర్, ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే చెక్ చేయండి, అంటే ఇప్పుడు 1 2 3 4 మీకు ఎందుకు చెప్పాలంటే కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి. సో లేదు అనుకుంటే డైరెక్ట్ చెక్ చేయండి, సెకండ్ది ఫోర్త్ది ఫస్ట్ రావాలి. ఓకే, సో సెకండ్ది ఫోర్త్ది ఫస్ట్ ఎక్కడెక్కడ వస్తుందో ఆప్షన్స్లో చూసుకొని అట్లా కూడా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ మీ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఉండడానికి ఒక 1 టైప్ ఆఫ్ మెథడ్ లాగా అన్నట్టు, అంతే అది. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్ చూస్తే ఏమంటే సేమ్ సిరీస్ క్వశ్చన్ వచ్చింది. ఒకసారి చూడండి ఇక్కడ 18 58 ఆల్మోస్ట్ 3 టైమ్స్ కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ మైనస్ కనిపిస్తుంది సమ్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 3 టైమ్స్ కనిపిస్తుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ సంథింగ్ మైనస్ కనిపిస్తుంది. ఓకే, సో చూద్దాం, చూడండి 18 మూల 54 వస్తుందా. సో +4 వస్తుంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 11 తీసేస్తుంది చూడండి, 11 తక్కువ ఉంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 47 ఇంటూ 3 టైమ్స్, 3 4 12 3 21 141 వస్తుంది. మళ్ళీ +4 వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి -11 తీసేసింది. సో ఇది కూడా ఏంది, 134 ఇంటూ 3 +4. ఓకే, సో 3 4 12 4 16, యూనిట్ డిజిట్ 6 రావాలి. ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. సో చూద్దాం, చూడండి 134 అంటే 300s 90 12 4. ఓకే, సో ఎంత వస్తుంది, 9 + 1 అంటే 0 406 వస్తుంది కాబట్టి సో 406 పెట్టేయండి. 20 డిఫరెన్స్ అయితే కనిపిస్తలేదు మనకి ఇక్కడ. సో కొంచెం క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉండండి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటుండు, హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలో బై ఏ నెంబర్ అంటుండు. ఓకే, సో సింబల్స్ అంట,
సో దానికి ముందు నెంబరే ఉండాలంట, తర్వాత నెంబరే ఉండాలంట. సో దీన్ని ఫాలో అవ్వండి. NSN నెంబర్ సింబల్, నెంబర్ ఎక్కడుందో చూడండి. ఫస్ట్ ఇక్కడ సింబల్ ఉంది, తర్వాత నెంబర్ 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 సింబల్ చూడండి. ఫస్ట్ రెండు చూసుకోండి కన్ఫ్యూజన్ కాకుండా. నెంబర్ సింబల్ చూడండి. ఓకే, ఇక్కడ నెంబర్ ఉంది, సింబల్ ఉంది, మళ్ళీ ఏం కావాలి, నెంబర్ కావాలి. సో ఇక్కడ ఉంది, నాకు ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ నెంబర్ ఉంది, సింబల్ ఉంది, మళ్ళీ నెంబర్ లేదు. ఓకే, సో నెంబర్ ఉంది, సింబల్ ఉంది, మళ్ళీ నెంబర్ లేదు. మళ్ళీ ఇక్కడ నెంబర్ ఉంది, సింబల్ ఉంది, మళ్ళీ నెంబర్ లేదు. సో ఓన్లీ 1 కాబట్టి 1 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటుంది. ఓకే, 450, 55, 61 అంటే సింపుల్ ఎడిషన్ ఉన్నట్టుంది. సో ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది. ఓకే, సో ఇక్కడ 6 ఉంది. ఇక్కడ మళ్ళీ ఎంత ఉంది, మనకి 5 ఉంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది, సో ఇక్కడ 6 ఉంది, అంతేనా. సో మళ్ళీ 5 ఎంత, 88, 488. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. HIJKUV అండ్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ అంటుంది. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక సర్కిల్ అయితే గీసుకోండి. సర్కిల్ గీసుకున్న తర్వాత ఫిక్స్ చేసేయండి వాటిని. ఓకే, ఒక్క నిమిషం, పెద్ద చేయడం పెద్ద పని అయిపోతుంది. సరే ఇట్లా ఉండనియండి. ఇది మనల్ని ఏమంటుండు, HIJKUV అండ్ డబ్ల్యూ ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ 7 ఉన్నాయి. ఆ 7 అంట సర్క్యులర్ టేబుల్లో సెంటర్ ఫేస్ చేసుకుంటూ ఉన్నాయంట. ఓకే, సో ఫిక్స్ చేద్దాం చూడండి. సో 1 2 3 4 5 6 7 ర్యాండమ్గా సెట్ చేయండి. ఓకే, ఒక 7 అంటున్నారు కదా, 7 సెట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ సెకండ్ థింగ్ ఏమంటుండు, యూ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి. వికి ఫోర్త్ లెఫ్ట్లో యూ ఉంటాడంట. ఓకే, సో వి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ యూ ఉన్నాడు. ఓకే, హెచ్ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ జే. జేకి ఫోర్త్ రైట్లో హెచ్ ఉంటాడంట. ఓన్లీ 2 పీపుల్ సిట్స్ బిట్వీన్ వి అండ్ జే అంటుండు. ఓకే, సో వికి జేకి మధ్య ఓన్లీ 2 పీపుల్స్ ఉంటారంట. సో ఇక్కడ జే ఇక్కడ తీసుకుంటున్నా నేను. సో జే ఇక్కడ తీసుకుంటున్నా. హెచ్ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ జే. జేకి ఫోర్త్ రైట్లో హెచ్ ఉంటాడు. ఓకే, సో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్, అంతే కదా. హెచ్. ఓకే, ఓన్లీ 2 పీపుల్ సిట్స్ బిట్వీన్ వి అండ్ జే అయిపోయింది. కే ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్ ఆర్ వి. ఓకే, సో కే ఇక్కడ ఉండడు, సో కే ఇక్కడ ఉండడు. ఓకే, సో కే ఉండే పాసిబిలిటీ ఏంది, ఇదే కదా. ఓకే, నెక్స్ట్ ఐ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కే. సో ఐ ఇక్కడ ఉండడు, ఐ ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు కాబట్టి ఐ ఎక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. సో వచ్చేసినాయిగా మనకి. ఏం మిస్ అయింది చూడండి, మనకి ఇక్కడ మిస్ అయింది హెచ్, ఐ, జే, కే, యువి, డబ్ల్యూ మిస్ అయింది కదా. సో డబ్ల్యూ అనేటువంటి ఇక్కడ ఉంటాడు. హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి థర్డ్ రైట్లో ఎవరు ఉంటారు. ఓకే, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఎవరు ఉన్నారు, ఐ ఉన్నారు. ఓకే, సో ఐ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నిఖిల్ ర్యాంక్డ్ 18th ఫ్రమ్ ది టాప్ అండ్ 36 ఫ్రమ్ ది బాటమ్ ఇన్ హిస్ క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ క్లాస్. ఈ క్వశ్చన్స్ అందరికి వస్తాయి కానీ కన్ఫ్యూజన్లో రాంగ్ పెడతాం చూడండి. సో ఎలా పెట్టాలంటే, నిఖిల్ ఏంటంట 18th ఫ్రమ్ ది టాప్ అంటుండు. ఓకే, సో నిఖిల్ ఇక్కడ ఉన్నాడు అంటే నిఖిల్ కంటే పైన 17 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ 36th ఫ్రమ్ ది బాటమ్ అంటుండు. ఓకే, సో నిఖిల్ ఇక్కడ ఉన్నాడు, ఆయన కంటే కింద ఎంతమంది ఉన్నారు, 35 మెంబర్స్ ఉంటాడు. ఈయన 36th పర్సన్ కదా. సో ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ వచ్చినట్టే. సో 17 ప్లస్ నిఖిల్ ప్లస్ 35. సో టోటల్ క్లాస్లో ఇంతమంది ఉన్నట్టు మనకి. ఓకే, సో 17 ప్లస్ 35 అంటే ఎంత, 35 ప్లస్ 7 42, 42 ప్లస్ 10 52 ప్లస్ 1 53. టోటల్ 53 ఉన్నారు ఇంక్లూడింగ్ నిఖిల్. ఓకే, సో నెక్స్ట్ ఇది చూడండి. 6 people EF, GHI అండ్ P ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ నార్త్ అంటున్నాడు. ఓకే, సో 6 people అన్నారు కదా. సో ఫస్ట్ 6 peopleని ఫిక్స్ చేద్దాం. 1 2 3 4 5 6 people పెట్టిన. నెక్స్ట్ ఏమంటుండు, ఓన్లీ 2 people సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ. పీకి లెఫ్ట్లో ఓన్లీ 2 ఉంటారంటే పీనే ఉన్నట్టు కదా, అంతే కదా. సో లెఫ్ట్లో ఇద్దరు ఉండాలి అంతే. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ పీ అండ్ ఈ. పీకి ఈకి మధ్య ఇద్దరే కూర్చుంటారంటే ఇది ఒక్కటే పాసిబుల్ ఉంది కదా. ఓకే, ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ ఈ అండ్ హెచ్. ఈకి హెచ్కి మధ్యలో ఓన్లీ 1 person ఉంటాడంటే హెచ్ ఇక్కడ ఉన్నట్టే కదా. ఓకే, ఓన్లీ ఐ సిట్స్ బిట్వీన్ పీ అండ్ జీ. పీకి జీకి మధ్య ఎవరు ఉంటారంట, ఐ ఉంటారంట. సో ఇలా పాసిబుల్ అయ్యేది ఇది ఒక్కటే ఉంది కదా, వేరే లేవు కదా. ఓకే, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఐ అంటున్నాడు. ఓకే, ఇక్కడ మిస్ అయింది ఎవరు, ఎఫ్ఏ కదా. సో ఎఫ్ ఇక్కడ వచ్చేస్తాడు. ఓకే, ఎఫ్కి ఐకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు.
ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చూడండి, డైరెక్షన్స్ క్వశ్చన్. మీరు ఇలా చేశారనుకో మీకు ఎగ్జామ్లో చాలా టైం సేవ్ అవుతుంది. సో చూడండి ఒకసారి ఎలా చేయాలో. సో మన డైరెక్షన్స్ ఏముంటాయి మనకి ఇక్కడ? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఏమంటుంది మనకి క్వశ్చన్లో, గోవింద్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ వై. ఓకే, సో వై నుంచి స్టార్ట్ అయిందంట 12 కిలోమీటర్స్ టువార్డ్స్ వెస్ట్. వెస్ట్ నుంచి 12 కిలోమీటర్స్ వెళ్ళాడంట. హీ దెన్ టర్న్స్ రైట్. ఎప్పుడైనా సరే డైరెక్షన్స్లో రైట్ అంటే ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్. వెస్ట్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ ఏంటిది మనకి ఇక్కడ? సౌత్ కదా, సో రైట్ సైడ్. ఓకే, సో రైట్ సైడ్ ఏంటిది? సౌత్. యాంటీ క్లాక్ వైజ్ మన క్లాక్ ఎలా తిరుగుతుంది? ఇలా తిరుగుతుంది మనకి. ఓకే, గడియారం ఇలా తిరుగుతుంది, 12 నుంచి ఇలా తిరుగుతుంది. ఊహించుకోండి ఒకసారి. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా, సో ఇలా. సో వెస్ట్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ అంటే సౌత్. ఓకే, సో సౌత్ 37. ఇది ఒక్కటి మీరు ఐడెంటిఫై చేయగలిగితే చాలు. నెక్స్ట్ లెఫ్ట్ టర్న్, సౌత్ నుంచి లెఫ్ట్. లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్ మళ్ళీ. సో ఏమొస్తుంది? మళ్ళీ వెస్ట్ వస్తుంది. ఓకే, సో ఎంత? 18 కిలోమీటర్స్. టర్న్స్ లెఫ్ట్, మళ్ళీ వెస్ట్ నుంచి లెఫ్ట్ అంటే ఇందాక రైట్ కాబట్టి సౌత్ వచ్చింది, ఇప్పుడు నార్త్ వస్తుంది. ఓకే, సో 18 తర్వాత ఏంటిది మనకి? 63. నార్త్ 63. ఓకే, హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 9 కిలోమీటర్స్. నార్త్ నుంచి రైట్ టర్న్ అంటుంది. రైట్ అంటే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, సో యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏమొస్తుంది మనకి? వెస్ట్ వస్తుంది. ఓకే, 63 తర్వాత ఎంత? 19. నెక్స్ట్ ఏంటిదంట? హీ టేక్స్ రైట్ టర్న్, మళ్ళీ వెస్ట్ నుంచి రైట్ టర్న్ అంటుండు. ఓకే, సో వెస్ట్ నుంచి రైట్ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ? సౌతే కదా, సో సౌత్ వస్తుంది. ఎంత? 35 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ అంట. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్. సౌత్ నుంచి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ? సౌత్ నుంచి లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఏంటిది? క్లాక్ వైజ్ అంటే ఎంత? వెస్ట్. సో ఆఫ్టర్ 35 ఎంత వచ్చింది? 32. ఓకే, సో నెక్స్ట్ దెన్ టర్న్స్ లెఫ్ట్, మళ్ళీ వెస్ట్ నుంచి లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఏంటిది మనకి? క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే ఎంత? నార్త్. ఓకే, సో ఇది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకుంటే మీకు అయిపోద్ది. 9 కిలోమీటర్స్. ఓకే, టు స్టాప్ ఎట్ ద పాయింట్ జెడ్. ఇక్కడ జెడ్ దగ్గర ఆగిపోయిందంట. ఓకే, హౌ ఫార్ షార్టెస్ట్ డిస్టెన్స్ అండ్ టువార్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ వై అగైన్ అంటుంది. ఓకే, సో జెడ్ నుంచి ఏ డైరెక్షన్ రావాలి, ఎన్ని కిలోమీటర్లు రావాలి పాయింట్ వైకి వస్తే అంటుంది. ఓకే, సో చూద్దాం. చూడండి, సో ఎప్పుడైనా సరే సేమ్ డైరెక్షన్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ చూడండి వెస్ట్ ఈస్ట్ ఉన్నాయి కదా, సో ఓకే ఇవి ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నట్టు. వెస్ట్ డైరెక్ట్ డైరెక్షన్స్. ఓకే, వెస్ట్ ఈస్ట్ ఆపోజిట్. వెస్ట్ ఈస్ట్ ఉన్నాయి అనుకో మైనస్ చేయాలి మనం. ఓకే, సో ఓన్లీ వెస్ట్ ఉంటే యాడ్ చేయాలి. మళ్ళీ సేమ్ నార్త్ సౌత్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఓకేనా, సో చూద్దాం. చూడండి ఇక్కడ సౌత్ చూడండి, ఇక్కడ ఫస్ట్ సౌత్ 37, 35 ఉంది మనకి ఇక్కడ. 37, 35 ఎంత? 72నా? ఓకే, సో నార్త్ చూడండి మనకి ఇక్కడ 63 + 9 72నా? సో చూడండి 37, 35, 72, 63, 9, 72. ఇది కట్ అయిపోయింది. ఇక్కడ ఓన్లీ మనకి వెస్ట్ మాత్రమే మిగిలింది. సో యాడ్ చేయండి మనకి ఇక్కడ 12 + 18 ఎంత మనకి? 30. అంతేనా? 30 + 32 62. 62 + 19 ఎంత? 81. వై నుంచి జెడ్కు వెస్ట్ 81 కిలోమీటర్స్ ఉన్నాడు అన్నట్టు దీని అర్థం. ఓకే, సో వై టు జెడ్ వెస్ట్కి 81 కిలోమీటర్స్ ఉన్నాడు. ఇప్పుడు జెడ్ టు వై అంటే వెస్ట్కి ఆపోజిట్ డైరెక్షన్. ఎంత? ఈస్ట్. 81 కిలోమీటర్స్ టువార్డ్స్ ఈస్ట్. మనకి జెడ్ నుంచి వై ఎడుతున్నాడు కాబట్టి ఇలా అన్నట్టు. ఓకే, సో ఇది మీరు కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటే చాలా ఈజీగా తక్కువ టైంలో మీరు డైరెక్షన్స్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా సేమ్. డజంట్ బిలాంగ్ టు దట్ గ్రూప్ అంటుంది. ఓకే, ఆడ్ మెన్ అవుట్, డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం తీసి బయటకు వేయాలి. సో ఐ అంటే ఎంత? 9. సో 12. ఎఫ్ అంటే ఎంత? 6, 17, 23, 18, 20, 23. సో హెచ్ అంటే ఎంత? 8. వై అంటే 25. డి అంటే 4, 4. క్యూ అంటే 17, 5. ఎన్ అంటే 14. జే అంటే 10. సో చూడండి డిఫరెన్స్. 9 అంటే ఎంత ఉంది? జనరల్గా మనం ఇట్లా చూస్తాం కదా, ఎంత ఉంది? +3 ఉంది. ఓకే, 9 + 3 23, సంథింగ్ -5 అంతేనా? సో 8, 25. జనరల్గా ఇలా లాజిక్ ఫామ్ అయితే లేదు చూడండి. సో ఇట్లా లాజిక్ ఫామ్ అయితే లేదు కాబట్టి ఇలా చూడండి. ఇప్పుడు మధ్యలో ఐఫోన్ ఇచ్చాడు కదా, సో ఇలా చూడండి 9, 6. ఒకసారి ఇలా చూడండి మనకి లాజిక్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇలా చూడగానే మనకు అర్థమైపోతుంది. చూడండి ఇలా 23, 20, 8, 4, 17, 14. చూడండి ఎంత ఉంది? -3 ఉంది. సో ఇది -3 ఉంది. 8, 4 అంటే ఇది -4 ఉంది. 17, 14 అంటే -3 ఉంది. సో ఇది డిఫరెంట్గా ఉంది. సో కావాలంటే ఇది కూడా చెక్ చేద్దాం మనం. ఓకే, సో 12, 17 అంటే ఎంత ఉంది? +5 ఉంది. ఓకే, సో 18, 23 అంటే +5 ఉంది. మళ్ళీ 25, 24 అంటే ఇది డిఫరెంట్గా ఉంది. మనకు 5, 10 అంటే మళ్ళీ +5 ఉంది. సో ఇది మన ఆన్సర్. డిఫరెంట్గా ఉంది ఏంటంటే ఇది. ఓకే, సో నెక్స్ట్
EGLU is related to IKOX in a certain way based on the English alphabetical order. In the same way, UWXG is related to YAAJ. To which of the given options GIGP related ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ అంటుండే. ఓకే, సో నాకు ఒక్కసారి ఎందుకో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏ వచ్చింది కదా, సో చూద్దాం. డబుల్ అంటే ఏంది మనకి, ఈ 2 డిజిట్స్ చూద్దాం. ఓన్లీ మిడిల్ 2 డిజిట్స్ చూస్తున్నా. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నా సరే ఇవన్నీ సేమ్ ఉన్నాయి, నాకు ఇవి అవసరం లేదు. నాకు ఇంకా ఇవి చూసుకుంటే సరిపోతుంది నాకు, లాస్ట్ది కానీ ఇది కానీ. సో నాకు మిడిల్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి అది చూస్తున్నా. డబుల్ అంటే ఎంత, 23నా. సో 23 అనేది 1 అయిందంటే అంటే ఏ ఇస్ నథింగ్ బట్ 27 కదా మనకి, మళ్ళీ రివర్స్లో రాస్తే. సో +3. ఎక్స్ ఎంత, 24ఆ. సో 24 అనేది మళ్ళీ ఇది 27 అయిందంటే ఇది ఎంత, +3. సారీ ఇది +4 కదా. సో +4 +3 రావాలి. ఓకే, సో ఐ ఎంత, 9. సో 9 + 4 ఎంత మనకి ఇక్కడ 13 రావాలి. ఓకే, జీ ఎంత, 7. 7 + 3 ఎంత రావాలి, 10 రావాలి. అంటే మిడిల్లో MJ ఉండాలి. సో మైకేల్ జాక్సన్ మిడిల్లో ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇది మన ఆన్సర్. ఎక్కడ లేడు కదా, సో లేడు. ఓకే, సో నెక్స్ట్ సేమ్ ఇలాంటిదే. 3 ఆఫ్ ది ఫాలోయింగ్ 4 లెటర్స్ సేమ్ క్వశ్చన్ డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్ అంటున్నాడు. ఓకే, సో చూద్దాం. చూడండి, మెయిన్ మీకు ఎలాగో పెన్ను పేపర్ ఉంటుంది, ఇలా మీరు చేయలేరు కాబట్టి రాసుకోవడం బెటర్. 18, 20, 13, 15. ఓకే, సో 15, 17, 10, 13. సో 23, 25, 18, 21, 21, 23, 16. ఇది మీ ఇష్టం, మీరు రాసుకోవాలంటేనే రాసుకోండి, కన్ఫ్యూజన్ లేవద్దంటే మాత్రం రాసుకుంటేనే బెటర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తేడా ఉంది, 20 ఉంది. ఓకే, సారీ 2 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి +2 ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి +3 ఉంది. ఓకే, సో +2 ఉంది. 18 +3 ఉంది ఇక్కడ చూడండి. సో +2 ఉంది. సో ఇక్కడికి +3 ఉంది. సో ఫస్ట్దే డిఫరెంట్గా ఉంది కాబట్టి సో ఇది మన ఆన్సర్. లేదు సార్ నేను ఇలా చేసుకుంటా అంటే ఇలా కూడా చేసుకోండి. ఓకే, సో +2. ఓకే, సో 13, ఇది 15 అంటే +2. సో 15, 17 అంటే +2. ఓకే, సో 10, 13 అంటే +3. సో 23, 25 అంటే +2. 18, 23 అంటే మళ్ళీ 18, 21 అంటే +3. ఓకే, సో 21, 23 +2, 16, 19 అంటే +3. సో ఇలా కూడా చేసుకోండి, మీ ఇష్టం అది. ఓకే, సో మీ కన్వీనియంట్. సేమ్ మళ్ళీ చూడండి, ర్యాంకింగ్ క్వశ్చన్ వచ్చింది. 24th ఫ్రమ్ ది టాప్ అండ్ 13th ఫ్రమ్ ది బాటమ్ అంటుంది. ఓకే, సింపుల్గా ఇవి యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ చేసినా సేమ్ వస్తుంది. ఓకే, సో యాజ్ పర్ ఫార్ములా, కానీ కొన్నిసార్లు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. అప్పుడు మీకు నేను ఇంతకుముందు చెప్పిన మెథడ్ మనకు వస్తుంది. లేదు అంటే మనకి ఎలాగో తెలుస్తుంది ఒకటి తక్కువ వస్తుందని యాడ్ చేసిన దానికంటే 24 + 13 ఎంత, 24 + 10 లేదా 24, 3, 27 + 10, 37. కానీ ఒకటి తగ్గియాలి కదా, ఒకటి తగ్గియాలి కాబట్టి 36. ఎందుకంటే నీకు 2 సార్లు కౌంట్ అవుతాడు, ఒకసారి 24th ఒకసారి 13th కౌంట్ అవుతాడు కాబట్టి ఒకసారి కౌంట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ నెంబర్ క్లస్టర్ విల్ బి రిప్లేస్. సేమ్ ఇదే. సో ఇక్కడ చూడండి మనకి ఈజీగా నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ 3, 6, 9, 12, 3 డిఫరెన్స్తో ఉన్నాయంటే ఇక్కడ నెక్స్ట్ ఏం వస్తుంది, 15 వస్తుంది. ఓకే, సో ఆప్షన్ 1 ఇది ఎలిమినేట్ అయిపోయింది. సో మనకి ఫస్ట్ చూడండి డిఫరెంట్ ఉంది కదా, ఓపి కాబట్టి ఫస్ట్ది అనుకుందాం. హెచ్ అంటే HJ మధ్యలో ఐ మిస్ అయింది. ఓకే, ఒకటి స్కిప్ అయింది. JL మధ్యలో K మిస్ అయింది. ఓకే, నెక్స్ట్ LN మధ్యలో M మిస్ అయింది. నెక్స్ట్ OP అంటే మధ్యలో O మిస్ అయ్యి P వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్, GBNS ఈజ్ రిలేటెడ్ టు EYPV ఇన్ ఏ సర్టైన్ వే బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. In the same way, CVRY is related to ASTB. To which of the following is YPVE related following the same logic అంటుంది. ఓకే, ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ లెటర్ అయినా లాస్ట్ లెటర్ అయినా ఆల్మోస్ట్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ లెటర్కి వెళ్దాం మనం. G అంటే ఎంత, 7. E అంటే 5 అంటే ఎంత తగ్గింది, -2. ఓకే, సో -2 ఫస్ట్ దాంట్లో. సెకండ్ ఇది CA 3, 1 అంటే -2. అంటే Y అంటే మనకి ఎంత, 25 కదా. సో 25, దీనికి కూడా -2 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ W వస్తుందా. సో W ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఇదే మన ఆన్సర్. లేదు అంటే లాస్ట్ డిజిట్ కూడా చెక్ చేయండి మనకి ఒకవేళ టైం ఉంటే. ఓకే, సెస్ అంటే 19 ఇదెంత, 22 అంటే ఎంత, +3. ఓకే, ఇదెంత, 25 ఇదెంత మనకి యాడ్ అవుతుంది కదా, 27 అంటే ఇది 28. ఓకే, సో 25, 28 అంటే ఇది కూడా +3 కదా. సో లాజిక్ చూడండి మనకి ఇక్కడ E అంటే 5 + 3 అంటే 8 అంటే HA కదా. సో వచ్చేసింది.
నెక్స్ట్ 22nd, ఈచ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ద నెంబర్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ యాజ్ కంపేర్డ్ టు ద ఒరిజినల్ నెంబర్ అంటుంది. సో రాద్దాం చూడండి, 6 2 4 3 5 1 4 అంటుండు. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది, ఎక్కడం కదా. సో స్మాల్ టు హై. సో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, మళ్ళీ 4 ఉంది, 4 2 టైమ్స్ ఉంది కదా. ఓకే, 5 6 ఎన్ని ఉన్నాయి, ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది, 1, అంతే కదా. సో నెక్స్ట్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటుంది. ఓకే, 79 80 అంటే +1 +4 ఎంత ఉంది, ఇది 9 +9. ఓకే, సో +16 ఉంది కదా. సో స్క్వేర్స్ కదా ఇవి, 1 4 9 16 అంటే 4 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే వరుస ఎంబటి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టైం వస్తుంది 5 స్క్వేర్ అంటే 25. సో 25 యాడ్ చేయండి, 725 + 9 734. నెక్స్ట్ 24 క్వశ్చన్ చూడండి. సో 24 క్వశ్చన్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి మనకి ఇక్కడ. ఓకే, హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు పి అంటున్నాడు. ఓకే, సో ఇలా ఇచ్చాడు కదా. సో ఎప్పుడైనా సరే మనకి ఈ బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే జెండర్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి ఆప్షన్స్ చూడండి, సన్స్ వైఫ్స్ సిస్టర్స్, సన్స్ వైఫ్స్ ఫాదర్, సన్స్ వైఫ్స్ మదర్, సన్స్ వైఫ్స్ బ్రదర్ అంటుండే. అంటే ఇక్కడ 2 జెండర్స్ ఉన్నాయి. ఓకే, సో ఎస్ జెండర్ని బట్టి ఏమైతే చెప్పవచ్చు మనకి, సిస్టర్ అనుకో ఫీమేల్, ఫాదర్ అనుకో మేల్, మళ్ళీ మదర్ అనుకో ఫీమేల్, బ్రదర్ అనుకో మేల్. అంటే ఇప్పుడు హౌ ఈజ్ ఎస్ యొక్క జెండర్ చెప్పాలి మనం. ఎస్ రిలేటెడ్ టు పి అంటుండు. పీకు ఏమవుతాడు అంటే ఎస్ జెండర్ని బట్టే కదా మనకి రిలేషన్ ఫిక్స్ అయ్యేది. సో ఎస్ జెండర్ చూడండి ఇక్కడ మనకి ఈ సింబల్ ప్రకారం ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే ఎస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వై అని చెప్పొచ్చు కదా. ఎస్ ఫాదర్ అంటే దాని అర్థం ఏంటిది, ఎస్ అనేట ఆయన మెయిల్. ఓకే, సో ఫీమేల్ ఆప్షన్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఇప్పుడు ఓన్లీ మెయిల్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. మనకు టైం లేదు, ఇంకా లాస్ట్ సెకండ్ అనుకో ఏదో ఒకటి పెట్టేయచ్చు మన లక్. ఓకే, సో కంపారిటివ్లీ మనకి రిస్క్ తగ్గుద్ది అన్నట్టు. ఓకే, సో లేదు అంటే చేద్దాం చూడండి, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో చూద్దాం చూడండి, మనకి ఏమంటుండు, ఫస్ట్ యూ పర్సంటేజ్ పి ఉంది కదా. సో పర్సంటేజ్ అంటే ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అంటే యూ సన్ అన్నట్టు ఇప్పుడు మనకి. ఓకే, సో పీకి సన్ యూ. ఓకే, యూ అండ్ పి ఏంటిది, సన్ రిలేషన్షిప్ ఉంది. ఇక్కడ కూడా మనం ఇంకొకటి చేయొచ్చు, ఏంది, జనరేషన్స్, ఎన్ని జనరేషన్స్ గ్యాప్ ఉన్నాయి మనకి. ఓకే, సేమ్ జనరేషనా లేకపోతే ఒక జనరేషన్ గ్యాప్ ఉందా అట్లా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటిది, ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి, ఆర్ యూలో హస్బెండ్ అండ్ వైఫ్స్, ఆర్ ఎవరు వైఫ్. ఓకే, సో ఇప్పుడు పీకి ఆర్కి మధ్య రిలేషన్ ఏంటిది, ఇక్కడ ఏమొచ్చింది మనకి యూ సన్ కదా. సో పి ఏంటిది, వైఫ్, సన్స్ వైఫ్. ఓకే, సో సన్స్ వైఫ్, యాష్ అంటే బ్రదర్. ఓకే, సన్స్ వైఫ్ బ్రదర్. ఓకే, సన్స్ వైఫ్ బ్రదర్, ఇక్కడ ఏమొచ్చింది మనకి ఫాదర్. సన్స్ వైఫ్ బ్రదర్ ఫాదర్ అంటే సన్స్ వైఫ్స్ ఫాదర్ కూడా కదా. ఓకే, సన్స్ వైఫ్స్ ఫాదర్ వచ్చేస్తుంది. లేదు అంటే జనరేషన్స్ చూద్దాం, జనరేషన్స్ కూడా మీకు నేర్పిస్తారు చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇక్కడ పర్సంటేజ్ అంటే యూ ఇస్ ద సన్ అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. సో వైఫ్ అంటే మళ్ళీ ఒక జనరేషన్కి సేమ్ గ్యాప్ కదా, మళ్ళీ ఒక జనరేషన్ ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి వాళ్ళ వైఫ్ది సేమ్ జనరేషన్ కదా. సో అంటే వాళ్ళ ఫాదర్కి వీళ్ళకి మధ్య ఒక జనరేషన్ గ్యాప్. మళ్ళీ బ్రదర్ అన్నాడు కదా, సో బ్రదర్ అంటే మళ్ళీ సేమ్ జనరేషన్. ఇక్కడ మళ్ళీ ఏంటిది, వాళ్ళ ఫాదర్ అంటుండు. ఓకే, సో ఈక్వల్ జనరేషన్ వచ్చింది, సన్స్ వైఫ్స్ ఫాదర్ అంటే ఇక్కడ పి యొక్క జనరేషన్ ఎస్ యొక్క జనరేషన్ సేమ్, అంతేనా. సన్స్ వైఫ్ ఫాదర్ అంటే సేమ్ జనరేషన్స్కి వస్తుంది కదా, సో సేమ్ జనరేషన్. సన్స్ వైఫ్ బ్రదర్ రాదు. ఓకే, సన్స్ వైఫ్స్ బ్రదర్ అంటే ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది, అంతేనా. సన్స్ వైఫ్స్ ఫాదర్ అంటే సేమ్ జనరేషన్, మనకి ఇక్కడ చూసుకుంటే సేమ్ జనరేషన్ కాబట్టి సో సెకండ్ ఆప్షన్ పెట్టవచ్చు ఈజీగా మనం. జెండర్ ఒకటి, జనరేషన్ ఒకటి, మెయిన్ ఇంపార్టెంట్ మనకి. సో నెక్స్ట్ ఏమంటుండు, ఆల్ లయన్స్ ఆర్ టైగర్స్ అంటుండు. ఓకే, సో ఆల్ లయన్స్ ఆర్ టైగర్స్ అంటుండు, నో లయన్ ఈస్ క్యాట్ అంటుండు. ఓకే, సో క్యాట్కి లయన్కి అసలు రిలేషనే లేదు. సమ్ క్యాట్స్ ఆర్ లయన్స్ అంటారు, ఇది పాసిబుల్ కాదు. సమ్ టైగర్స్ ఆర్ లయన్స్ అంటారు, ఇది పాసిబుల్ అవుతుంది. సో ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ 26 క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సైడ్ ఈస్ కోడెడ్ యాజ్ 6175 అండ్ డిమ్స్ ఈస్ కోడెడ్ యాజ్ 7691. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎం అంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సైడ్ డిమ్స్ ఎం అంటుండు. ఒక్కసారి గమనిస్తే ఎం ఓన్లీ దీంట్లోనే వచ్చింది, రిమైనింగ్ ఎస్ఐడి రెండిట్లో కామన్గా ఉన్నాయి. ఓకే, సో ఇందులో కామన్గా ఉన్నాయి ఏందో చూసి డిఫరెంట్ది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, 6 కామన్. ఓకే, సో 1 కామన్, 7 కామన్.
ఇక్కడ 5 డిఫరెంట్గా ఉంది, ఇక్కడ 9 డిఫరెంట్గా ఉంది. మనకు కావాల్సింది ఏంది ఎమ్ కదా. సో ఎమ్ దీంట్లో వచ్చింది, సెకండ్ దాంట్లో వచ్చింది కాబట్టి 9 అనేది మన ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ 7 బాక్సెస్ TUVWXY అండ్ D ఆర్ కెప్ట్ వన్ ఓవర్ ది అదర్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అంటుండు. ఓకే, సో T ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ D అంట. ఓకే, సో ఫస్ట్ 7 బాక్సెస్ ఫిక్స్ చేసుకోవాలని చెప్పుకున్నాం మనం ఇంత ముందులాగా. ఓకే, సో ఇది 1 అనుకుందాం, 2 3 4 5 6 7 బాక్సెస్ ఫిక్స్ చేసినాం. ఓకే, ఇక్కడ ఏమంటుంది, టీ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ డి అంటుండు. ఓకే, సో టీ పైన డి కింద ఉంటుంది. యూ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ డబ్ల్యూ. ఓకే, సో యూ డబ్ల్యూ ఇలా ఉంటాయంట. నెక్స్ట్ ఓన్లీ వి ఈస్ కెప్ట్ అబౌవ్ వై. ఓకే, సో ఓన్లీ వి ఈస్ కెప్ట్ అబౌవ్ వై. ఓకే, ఓన్లీ 1 బాక్స్ ఆర్ కెప్ట్ బిట్వీన్ వి అండ్ టీ. వికి టీకి మధ్య ఓన్లీ 1 బాక్స్ ఉంటుందంట. ఓకే, ఓకే, ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ వై అండ్ ఎక్స్. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వి అంటుండు. డబ్ల్యూకి వీకి మధ్య ఎన్ని బాక్సులు ఉంటాయి అంటుండు. సో చూద్దాం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ వి అంటుండు, అంటే వి టాప్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి. ఇక్కడ ఓన్లీ వి ఈస్ కెప్ట్ అబౌవ్ వై అంటుండు. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 1 బాక్స్ ఆర్ కెప్ట్ బిట్వీన్ వి అండ్ టీ, అంటే వై ఆల్రెడీ ఉంది కాబట్టి టీ యాడ్ ఉన్నట్టు, ఈడ ఉన్నట్టు. ఓకే, సో టీ కింద కంపల్సరీ ఎవరు ఉండాలి, డి ఉండాలి. ఓకేనా, ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ వై అండ్ ఎక్స్ అంటుండు. ఓకే, సో అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఎక్స్ వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, సో మిగిలిపోయినది ఎవరు, యూడబ్ల్యూ కదా. సో యూడబ్ల్యూ ఎక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. మనకేమంటుండు, హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వి అంటుండు. ఓకే, సో డబ్ల్యూ ఇక్కడ ఉంది, వి ఇక్కడ ఉంది. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. ఓకే, సో 5 అనేది మన ఆన్సర్. అంతేనా, ఒకటి పైన ఒకటి కింద ఉంది అన్నట్టు. వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ ఇంటూ ఆర్ ఇంటర్చేంజ్డ్ అంటుండు. ఓకే, సో సేమ్ ఇందాకట్లాగానే సేమ్ అలానే చేయండి. సో చూద్దాం, చూడండి, డివైడెడ్ బై అనుకున్నాం కదా మనం. డివైడెడ్ బై ఎక్కడ వస్తుంది మనకి, మైనస్లో వస్తుంది, అంటే ఫస్ట్ 6 వస్తుంది. ఓకే, ఇంటూ ప్లస్లో ప్లస్ వస్తుంది. సో 12 ముళ్ళు ఇక్కడ ఎంత వస్తుంది, 36 వస్తుంది. డివైడెడ్ ప్లేస్లో మైనస్. ఓకే, సో 13 6 42 మైనస్ 13 42 మైనస్ 10 32 మైనస్ 3 అంటే ఎంత, 29. నెక్స్ట్ 29th క్వశ్చన్, if 2 is added to the first digit of every number, in how many numbers will the first digit be exactly divisible by second digit అంటాడు. ఇలా నెంబర్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ నెంబర్కి 2 యాడ్ చేస్తే సెకండ్ డిజిట్తోని ఎన్ని నెంబర్స్ డివైడ్ అవుతాయి అంటుండు. ఓకే, సో 3కి 2 యాడ్ చేసిన 5 అయింది, సో 8తో డివైడ్ అవుతా కాదు. ఓకే, 6కి 2 యాడ్ చేసిన 8 అయింది, 7తో డివైడ్ అవుతా కాదు. 5కి 2 యాడ్ చేసిన 7 అయింది, 4తో డివైడ్ అవుతా కాదు. 2కి 2 యాడ్ చేసిన 4 అయింది, 3తో డివైడ్ అవుతా కాదు. 7కి 2 యాడ్ చేసిన 9 అయింది, 4తో డివైడ్ అవుతా కాదు. సో 0 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ సేమ్ డైరెక్షన్కి సంబంధించింది అనుకుంటా. సేమ్ అంటుండే మనకి ఫస్ట్ డైరెక్షన్స్ వస్తే వేసుకోండి కన్ఫ్యూజన్ కాకుండా. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కదా, ఇక్కడ ఈస్ట్ వస్తుంది, ఇక్కడ వెస్ట్ వస్తుంది. టౌన్ జే ఈస్ట్ టు ద వెస్ట్ ఆఫ్ టౌన్ ఎం అంటున్నాం. ఓకే, సో ఎంకి వెస్ట్లో టౌన్ జే ఉందంట, రెడ్ కలర్తో వేద్దాం. ఓకే, సో ఎంకి వెస్ట్లో జే ఉందంట, సో ఇలానే కదా. నెక్స్ట్ టౌన్ ఎన్ ఈస్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ ఎం అంటుంది. ఓకే, సో ఎంకి సౌత్లో ఎన్ ఉందంట. ఓకే, సో నెక్స్ట్ ఏమంటుండు, టౌన్ ఎల్ ఈస్ టు ద టౌన్ ఎల్ ఈస్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ ఎన్. ఓకే, సో ఎన్కి సౌత్లో ఏముందంట, ఎల్ ఉంది. సారీ, మధ్యలో ఏదో మిస్ చేసినాం మనం, కే అంటుండు, కే ఎన్ అంటుండు కదా. ఓకే, సో కే ఈస్ టు ద వెస్ట్ ఆఫ్ ఎన్ అంటుండు. ఓకే, సో ఎన్కి వెస్ట్లో ఏముంది, కే ఉందంట. ఓకే, టౌన్ ఎల్ ఈస్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ ఎన్ అంటుండు. ఓకే, సో ఎన్కి సౌత్లో ఏముందంట, ఎల్ ఉందంట. ఓకే, ఓకే, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టౌన్ ఎల్ విత్ రెస్పెక్ట్ టు టౌన్ కే. టౌన్ కే దగ్గర నుంచి చూస్తే ఎల్ పొజిషన్ ఏంది. ఓకే, సో కే అంటే మనం ఇక్కడ ఉన్నాం. ఓకే, సో ఎల్ పొజిషన్ ఇక్కడ నుంచి చూస్తే ఎక్కడ ఉంటుంది అంటుండు. ఓకే, సో ఎల్ అనేది ఎలా ఉంది మనకి, ఇక్కడ వెస్ట్ సౌత్ ఉంది కదా. ఓకే, సో లేదా ఇక్కడ డైరెక్షన్స్ తీసుకుందాం, నార్త్ సౌత్
ఈస్ట్ వెస్ట్. ఓకే, ఇప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి. ఎక్కడ ఉంది? సో కేకి ఇలా డైరెక్షన్స్ తీసుకుంటే ఎలా ఉంది? సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఓకే, సో సౌత్ ఈస్ట్ అనేది మన ఆన్సర్ ఇది. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, సో ఎగ్జామ్స్ మంచిగా రాయండి. సో ఇందులో ఉన్న ప్రతిదీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ.